సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. కాగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ గజ్వెల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ రైతులకు సమయానికి యూరియా అందించి ఇబ్బంది కలగకుండా చూశారని తెలిపారు. కేసీఆర్ గజ్వెల్లో రేక్ పాయింట్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి యూరియా బయటకు సిద్దిపేట, కరీంనగర్కు కూడా పంపించారని పేర్కొన్నారు. ఎప్పుడు చూసినా రోడ్ల మీదకి వచ్చా మళ్ళా 10 మంచిగా ఇచ్చిండు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు. మేమైతే ఇట్లా స్టాక్ పెట్టుకోము. రైతులు ఏది ఏ టైంలో వేయాలి అదే టైంలో వేస్తాం. అది వేయకపోతే పంట పడలేదు. ఇన్నేళ్ళు లేదు, ఇయ్యాల లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యాల వచ్చింది. ఆనాడు 10 గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇయ్యాల కూడా అదే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. బీజేపీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదని చెప్తే వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి చేతగాక వీళ్ళు తెప్పియలేని పరిస్థితిలో అది ఓలేక తెప్పియలేక మాకు రైతులకు ఇబ్బంది పెట్టదు. 10 ఉంటే అప్పుడు 10 కదే కోస, ఇప్పుడు 10 కదే కోస. మళ్ళీ వచ్చింది 10 కదే. మాకు ఇబ్బంది లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది రోజులు మంచిగా బతికినాం, మంచిగా ఇచ్చారు. ఏ ఇబ్బంది లేదు. రైతులకు మాత్రం మేజర్ కాప్స్ ఉంటాయి. రైతులకందరికీ కూడా యూరియా చాలా అవసరం ఉంది. ఇలా ఒక 1000 రూపాయలు పెడితే కూడా కూలీ దొరకలేడు. ఆ సమయంలో పిల్లల్ని స్కూల్ పంపకుండా పిల్లల్ని తీసుకొని భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా రోడ్డు మీద వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వచ్చి రాని యూరియా దాన్ని టోకన్స్ కూడా రాత్రిపూట రాసుకొని, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే యూరియా ఇస్తున్నారు. ఓన్లీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళే టోకన్లు రాత్రిపూట అగ్రికల్చర్ ఆఫీసర్లను బెదిరించి వాళ్ళను భయపట్టించి వాళ్ళతోని ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే చిట్టీలు రాయించుకొని రాత్రిపూట, అంటే పట్టపగలు కాకుండా రాత్రి 12 గంటలకే వచ్చేలారని కాల్ చేస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే కేసీఆర్ గారు ఈ ప్రాంతం, మా డిమాండ్ ఏంటంటే రైతులకందరూ కూడా సరిపడేంత యూరియా ఇవ్వాలి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ రోజు కూడా యూరియా కోసం మేము రైతులు రోడ్లు ఎక్కడే గ్రామాలకు ఈఎస్ఎస్ సెంటర్లను పెట్టించి అక్కడికే లారీల కొద్ది యూరియాను పంపించి రైతులకు సరిపడే యూరియా ఇంటి వద్దనే యూరియా కానీ డిఏపి కానీ విత్తనాలు కానీ నకిలీ లేకుండా సరిపడేంత యూరియా గ్రామాలలో సప్లై చేసినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియా లేదు, ఒక ఆలోచన లేదు. రైతుల మీద ఎంత రిక్వైర్మెంట్ యూరియా డిఏపి విత్తనాలు అవసరం ఉంటుందో కూడా ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు గజ్వెల్లో రేక్ పాయింట్ పెట్టినాం. దాదాపుగా ప్రతిరోజు ఒక వ్యాగన్ ఇక్కడికి వచ్చింది. కరీంనగర్ కానీ, సిద్దిపేట కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, గజ్వెల్ నుండి రేక్ పాయింట్ నుంచి కొన్ని వేల లారీల యూరియా దక్షిణ తెలంగాణలో చాలా మంది రైతులకు సరిపడే యూరియా పంపించినాం. కానీ ఇలా పరిస్థితి లేదు. మేము ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్కి, తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రేపు గజ్వెల్ రేక్ పాయింట్కి ఒక వ్యాగన్ యూరియా పంపించాలి. పంపించకుంటే రిమ్మనగూడు వద్ద ఎల్లుండి 16వ తారీఖు నాడు 10 గంటలకు రాజీవ్ రహదారి మీద కొన్ని వేల మంది రైతులతోని వంట వార్పు కార్యక్రమం పెడతాం. మాకు వ్యాగన్ రావాలి, రేక్ పాయింట్ లో యూరియా ఉండాలి. ఈ ప్రాంత రైతులకు అడిగినంత యూరియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వకుంటే మా గజ్వెల్ రేక్ పాయింట్ కు వ్యాగన్ రాకుంటే రాజీవ్ రహదారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల కోసం ప్రాణాలైనా ఇస్తాం. రైతుల కోసం జైల్లో పోవడానికి సిద్ధంగా ఉన్నాం. రైతుల కోసం కేసులు పెట్టే భయపడే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.